హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరు. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది, అంటే ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అబ్బాయి ఇప్పుడే వచ్చాడండి స్కూల్ నుంచి, ఒక పావు గంట అయింది. అమ్మాయిలు అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారనమాట. మా అక్క వాళ్ళ పాప కూడా వెళ్ళలేదు. ఇంకా ఆడవాళ్ళు అంటే తెలిసిందే కదండి, ఒకటి కాదు 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి కూడా బాగాలేదు మా అక్క వాళ్ళ పాపకి. అది ఇవాళ పైకి కూడా రాలేదండి, కిందే ఉంది, పడుకుంది పాపము. మా చిన్నదానికి అసలు బాగాలేదండి. అది నిన్న మధ్యాహ్నమే వచ్చేసింది స్కూల్కి. బాడీ పెయిన్స్ అలా ఉంటున్నాయన్నమాట. ఇంకా తనని తీసుకొచ్చేసాను నేను. తీరా మా పెద్ద పాపకు కూడా నిన్న మార్నింగ్ స్కూల్లో కాళ్ళు చేతులు వణుకుతున్నాయట, బాగాలేదట. మరి వచ్చేయచ్చు కదమ్మా అంటే, లేదమ్మా ఇంక ఉండిపోయాను అని చెప్పింది. ఏంటోనండి, ఎవ్రీ వీకెండ్ వస్తుందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటారు కదా అని. బట్ ఈ వీకెండ్ ఏంటో అంత హ్యాపీగా లేదండి. మనసు ఏం బాగాలేదన్నమాట. అంతే కదండి, ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఎలా ఉంటుంది? ఇంట్లో సందడి పిల్లలే కదా. పెద్దవాళ్ళకి ఏదైనా వచ్చినా మనం తట్టుకోగలుగుతాము, కానీ పిల్లలకి ఏదైనా వస్తే చూడలేం కదండి. మా ఇంట్లో కూడా ఈ వీకెండ్ అయితే అలా డల్గా ఉందండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగా ముదురుతున్నాయి. మంచిగా ఎక్కువ వాటర్ తాగండి, మజ్జిగ తాగండి. ఒకవేళ వీక్నెస్గా అనిపిస్తే ఓఆర్ఎస్ అలా తాగండి. ఎందుకనండి మా పెద్ద పాపకు చాలా ఫీవర్గా ఉంది, పడుకుంది. అది ఓఆర్ఎస్ తాగుతుందనమాట. అన్నం తినలేదు, అసలు తినాలనిపించట్లేదు అంటుంది. మార్నింగ్ అయితే టెంపరేచర్ ఉంది, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి, ఓకే బాగానే ఉంది. మీకు ఏది చెప్దాం అనుకుంటున్నానండి, పిల్లలు అన్నం తినట్లేదు కదా అని అన్నం తినట్లేదు అనుకోకండి. ఇట్లాంటి హెల్తీ డ్రింక్స్ ఇవి ఇచ్చారనుకోండి, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. బట్ మీరు కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఫాలో చేయండి. ఒకవేళ పిల్లలు మరీ చిన్న పిల్లలు ఏం తాగలేకపోతున్నామో తినలేకపోతున్నామంటే ఇలా ఈ డ్రింక్ తాగిపించారంటే కొంచెము ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. ఓకేనా? మా బాబు కూడా ఇందాకనే వచ్చాడు స్కూల్ నుంచి, వాడైతే వెళ్ళిపోయాడు. వాళ్ళకి 10th కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది మా ఇంట్లో. ఇప్పటిదాకా ఏంటంటే వీళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏం ఫేస్ చేయలేదు పిల్లలు. బట్ ఇంక ఇప్పుడు 10thకి వచ్చాడు వాడు. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టు, వాళ్ళకి సిలబస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బుక్స్, నోట్బుక్స్ హడావిడి స్టార్ట్ అయింది. అంతే కదండి, మనం అనుకుంటాము పిల్లలు చిన్నగా ఉంటే చిన్నపిల్లలు అయిపోయారు, కొంచెం పెద్దగా అయిపోతే బాగుండు అనుకుంటాము. కానీ పిల్లలతో ఏ వయసులో ఆ వయసు టెన్షనే ఉంటుందండి. పిల్లలు చదువుకుని వాళ్ళ ఒక కెరియర్ సెట్ అయ్యేదాకా ఇంట్లో పేరెంట్స్కి టెన్షనే అనమాట. ఇక మధ్యలో ఈ హెల్త్ రీజన్స్ ఒకటి వచ్చి అప్సెట్ చేస్తూ ఉంటాయి. అలా ఉందండి మా ఇంట్లో పరిస్థితి. ఈసారి వీకెండ్ అయితే ఇలా డల్గా మబ్బుగా నడుస్తుందన్నమాట మా ఇంట్లో అయితే. మరి మీరందరూ వీకెండ్ ఏం చేస్తున్నారు, ఏమేమి ప్లాన్ చేసుకున్నారు? రేపు సండే కదా, ఎక్కడికైనా వెళ్తున్నారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇది కూడా ఎందుకు షూట్ చేశానంటే, మీ అందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా. నాకు ఏదైనా హ్యాపీనెస్ ఉన్నా బాధ ఉన్నా సరే మీతో కూడా పంచుకుంటాను. నా ఫ్యామిలీ ఎంతో మీరు అంతే, అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఈ విషయం చెప్తే. పిల్లలు అన్నం తినట్లేదని చెప్పి తినట్లేదు అని బాధపడద్దు. అన్నమే తినక్కర్లేదండి, ఏదైనా హెల్తీ డ్రింక్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు హెల్తీగానే ఉంటారు. తర్వాత వాళ్ళకి తినాలనిపించినప్పుడు తింటారనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దానికన్నా ముందు నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా అండి? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్.